పంట నష్టంపై తాము నిరసన తెలుపుతుంటే మార్షల్స్ అడ్డుకోవడం సరికాదన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాల్వై హరీష్. మార్షల్స్పై స్పీకర్ చర్యలు తీసుకోవాలన్నారు. అకాల వర్షాలతో రైతులకు అపార పంట నష్టం జరిగిందని, రైతులకు ఎకరానికి 30,000 నష్టపరిహారం చెల్లించాలన్నారు. మామిడి, ఇతర పంటలను శాసనసభకు తీసుకొస్తే అడ్డుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. రైతులకు ఉపయోగపడే ఫసల్ బీమా పథకాన్ని అమలు చేయాలి. రైతులను ఆదుకునే రాష్ట్రంలో కురిసినటువంటి వడగండ్ల వాన వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు నష్టపోయినరు. చేతికి వచ్చేటటువంటి పంట పూర్తిగా నాశనం అయిపోయింది. ఈ పరిస్థితిని వివరిద్దామని నష్టపోయినటువంటి పంటలను తీసుకొచ్చి మీడియా పాయింట్లో చూసి ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతామంటే ఏదో మేము మామిడికాయల్ని పట్టుకొని వస్తే, మక్క కంకుల్ని పట్టుకొని వస్తే అవి బాంబులని పట్టుకొని వచ్చినట్టు ఈరోజు సెక్యూరిటీ మార్షల్స్ అంతా కూడా అడ్డుకున్నారు. సభ నడుస్తున్నప్పుడు రాష్ట్రంలో ఏదైనా సంఘటన జరిగితే, ఇబ్బంది జరిగితే ఆ విషయాన్ని సభ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఇది ఆనవాయితీ. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు ఎక్కడ బయటపడతాయో, జరిగినటువంటి నష్టపరిహారంకు మరి మేము చేయలేదు కాబట్టి రైతులంతా ఇప్పటికే ఆగ్రహంగా ఉన్నారు. వాస్తవం అంతా మీడియాకి చెప్తే ప్రజలకు తెలిసిపోతుందని భయపడి రాష్ట్ర వ్యాప్తంగా 2-3 రోజుల నుంచి ఈ వడగండ్లు మరియు ఈదురుగాలుల వలన అపార నష్టం జరిగింది. ఈ అపార నష్టాన్ని అంచనా వేయడానికి ప్రభుత్వ యంత్రాంగం ఇంకా సిద్ధం కాలే. వెంటనే 30,000 రూపాయలు ప్రతి ఎకరానికి చెల్లించాలని భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్షం డిమాండ్ చేస్తోంది. ఇవాళ రైతులు